నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 20న భీమవరం రానున్నారు. హెలికాప్టర్లో వచ్చే పవన్ పెదమరంలో టీడీపీ జనసేన నేతలతో సమావేశం అవుతారు. 21వ తేదీ కూడా ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారన్న సమాచారం. భీమవరం గునుపూడి రాజుల కళ్యాణ మండపంలో ఆల్ ఇండియా బీసీ ప్రజా సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సెల్ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిత్తాడు శ్రీనివాస్ పాల్గొన్నారు. బీసీలకు ఏ ప్రభుత్వం వచ్చినా అన్యాయమే జరుగుతోందని, రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే బీసీలకు గుర్తింపు ఇస్తుందో ఆ పార్టీలకు బీసీలంతా ఏకతాటి మీద పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతాడ శ్రీనివాస్, భీమవరం పట్టణ బీసీ అధ్యక్షులు కోమోజు కన్నబాబు, మహిళా అధ్యక్షురాలు విజయ, వివిధ జిల్లాల బీసీ నాయకులు పాల్గొన్నారు. భీమవరం ప్రజలకు అత్యాధునిక వైద్య పరికరాలతో జేపీ రోడ్లోని నూతనంగా ఆధునీకరించిన భవనంలో శిల్పా స్కానింగ్ సెంటర్, వెటరన్ ఉమెన్స్ ఇమేజింగ్ వింగ్ను ఆదివారం కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు చేగొండ హరిరామజోగయ్య, ఉపాధ్యక్షులు మల్లినేడి తిరుమలరావు, పట్నంలోని ప్రముఖ వైద్యుల సమక్షంలో డాక్టర్ సిఎస్ సత్యనారాయణరావు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు మాట్లాడుతూ, పట్టణంలోని ప్రముఖ వైద్యులు మున్నూరు గోపాలకృష్ణంరాజు 30 సంవత్సరాలుగా భీమవరం పాలకుల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు అధునాతన పరికరాలు తీసుకువచ్చి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో డాక్టర్ సిహెచ్వి సత్యనారాయణరావు అధునాతన సేవలు అందిస్తున్నారని అన్నారు. భీమవరం శ్రీరాంపురం రోడ్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణానికి ఉదయం 10:42 ఆలయ వంశ పారంపర్య చైర్మన్ గుండు త్రివిక్రమమూర్తి దంపతులచే శంకుస్థాపన చేశారు. ఆలర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో దండు వెంకటకృష్ణంరాజు మాట్లాడుతూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ దాతల సహకారంతో సుమారు 1,50,00,000తో ఆలయ నిర్మాణం జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఈవో తోట శ్రీనివాస్, గాదిరాజు సుబ్బరాజు, కోళ్ల నాగేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు నిమ్మల సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, ఎరకలప్పన్న, వేడలక్ష్మి, ఉయ్యూరు సత్యవతి, ధనలక్ష్మి, భానుమూర్తి, మంత్రి రామ్కుమార్ రాజు, పొత్తురి బాపిరాజు, ఈమని రామచంద్ర, గణపాటి తదితరులు పాల్గొన్నారు. భీమవరం కిరాణా మర్చెంట్ భవనంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్, మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భీమవరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట భోగయ్య, భీమవరం 1 టౌన్ 2 టౌన్ పట్నా పోలీస్ స్టేషన్ సిఐలు పాల్గొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా భీమవరం మలబార్ గోల్డ్ షోరూమ్ ఎండి మాట్లాడుతూ, ప్రతిభ ఆధారంగా 75 మంది దరఖాస్తుదారులను గుర్తించి వారికి ఒక్కొక్కరికి 8,000 నుండి 10,000 రూపాయల చొప్పున 7,06,000 రూపాయలు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి సాయం చేస్తామని వివరించారు. భీమవరంలో భీమవరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫస్ట్ ఓట్ ఫర్ బాబు అనే నినాదంతో కొత్తగా ఓటు వచ్చిన యువతీ యువకులు ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలని తెలిపారు. తెలుగుదేశం జనసేనలో నాయకులందరూ యువ ఓటర్లను చైతన్యపరచాలని పిలుపునిస్తున్నామని తెలిపారు. భీమవరం నియోజకవర్గంలో మిత్రపక్షాల అభ్యర్థి ఏ పార్టీ వారైనా సరే గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని చేసి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మనం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షులు నాగిడి తాతాజీ, మాజీ ఎంపీటీసీ వినాయక్, తెలుగు యువత పాల్గొన్నారు. రాబోయే 2024 మరి సార్వత్రిక ఎన్నికల్లో ఫస్ట్ ఓటు ఫర్ బాబు అని తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో. దాని అర్థం ఏంటంటే, కొత్తగా ఈ ఫస్ట్సారి ఓటు వేయ స్టూడెంట్స్ కానీ యువత అంతా కూడా, మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా వాళ్ళని ఫస్ట్ ఓటు ఫర్ బాబు అంటే మీ మొదటి ఓటు ఒక మంచి వ్యక్తికి, ఒక విజన్ ఉన్న వ్యక్తికి, ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాన్ని కానీ నేషనల్ వేలో కానీ ఒక గౌరవప్రదమైన వ్యక్తి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి వేయాలని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకుని ప్రతి కాలేజీలో కానీ ప్రతి చోట కూడా యువతనే, మరి మండల యువత నాయకులు కానీ, అదే నియోజకవర్గ యువత నాయకులు కానీ, రాష్ట్ర యువత నాయకులు కానీ అందరూ కూడా ఒక కార్యక్రమం పెట్టేసి ప్రజలకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో 2024 సంవత్సరంలో కొత్తగా ఓటు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మర్యాద గల నాయకుడు, ఈ దేశంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసే విధంగా ఓటు వినియోగించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నేను రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గంలో కూడా
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎవరెవరితో నిలబెడతారో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెబుతారో వాళ్ళని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం మా ధ్యేయం, మనందరి ధ్యేయం. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమించకుండా భీమవరం నియోజకవర్గంలో మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ అందరి నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేస్తాం చంద్రబాబు తెలియజేస్తున్నాం. అత్తిలి మండలం మంచిల్లో అయ్యప్ప నగర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాలలో హోమ పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. పురోహితులు పురాణ పండ వెంకట సూర్య సుబ్బారావు, కందుకూరి గణేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన శ్రీగాని కృష్ణమూర్తి, శ్రీగాని నాగేశ్వరరావు, కౌరు సీతారామారావు దంపతులచే శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. పూర్ణ ఫలం దీన్ని ఏమంటారు? పూర్ణ కాబట్టి అందరం కూడా పైకి వేసి చూసుకోండి. నమస్కారం చేసుకోండి. పూర్ణమాత్రమాదాయ సదవేది సదాశివమే భూయాస నమస్కారం చేసుకోండి. హరిహర సుత అయ్యప్ప స్వామి వారి చూడాలి. ముందు డైరెక్ట్ గా స్వామివారిని చూడకూడదు. అతను చూసిన తర్వాత అప్పుడు స్వామివారిని నమస్కారం కొబ్బరికాయలు పూలు పళ్ళని స్వామివారిని సమర్పణ చేస్తారు. దండం పెట్టడం అందరూ కూర్చోవాలి. గోవిందా తణుకు నియోజకవర్గం మండపేక జనసేన పార్టీ కార్యాలయంలో అత్తిలి మండల బూత్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను బలంగా ముందుకు తీసుకువెళ్లి జనసేన తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి పుట్టిన గ్రామం అత్తిల్లో జనసేన జెండాను ఎగరవేయడం గర్వకారణంగా ఉందని అన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మంత్రి కోటను బద్దలుగొట్టి అభివృద్ధికి నాంది పలకాలని అన్నారు. అత్తిలి మండలంలో బూత్ కమిటీ సభ్యులు ప్రజల దగ్గరకు వెళ్లి ఓటర్ తనిఖీ చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు తెలియపరిచి ప్రతి ఒక్క ఓటు జనసేన, టీడీపీ బలపరిచే ఉమ్మడి అభ్యర్థికి పడేలాగా చేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అత్తిలి మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్, చిక్కాల వేణు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమంది ఏదైనా ఇది చేసినా మనం ఏంటంటే కొంచెం వాళ్ళని జనసేన పార్టీ విజయం కలగడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. నమస్కారం. ఒక బలమైన ఏరియా ఏదన్నా ఉందంటే రాజకీయం కొత్త
మాకు కూడా స్థానిక సంస్థలు కొత్త. స్థానిక సంస్థల బలోపేతానికి పార్టీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంది. మనం పార్టీ పెట్టాం, చాలా కాలం అవుతుంది, ఎటువంటి ఎలక్షన్లోనూ మనం పాల్గొలేదు. స్థానిక సంస్థల ఎలక్షన్లో సీనియారిటీని బట్టి చూసి అక్కడ ప్రతి పోలింగ్ బూత్లోనూ అభ్యర్థిని నిలబెట్టాలి, గెలుపు ఓటములతో సంబంధం లేదు అని మనకి మన అధినాయకుడు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుని మేము మరి తణుకు నియోజకవర్గంలో కానీ, ఇరగవరం మండలం కానీ, అత్తిలి మండలం కానీ, అలాగే తణుకు మండలం కానీ ఆ విషయాలు అక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. దాన్ని చెప్పిన వెంటనే అక్కడ ఏమైందంటే 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మిత్రపక్షం తెలుగుదేశం, కానీ అప్పుడు మనకు ప్రత్యర్థిగా కూడా తెలుగుదేశం ఉంది, వైసీపీ, తెలుగుదేశం, జనసేన. కానీ స్థానిక సంస్థల్లో పార్టీలు ఉండవు, కానీ గ్రామాల్లో పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చూసి ఆ పార్టీ సభ్యులు పోటీ చేస్తున్నారన్నది గ్రామాల్లో మాట్లాడుకోవటం జరుగుతుంది. మరి చాలా శక్తి పార్టీ ఉపయోగించి మరి అత్తిలి టౌన్లో మరి జనసేన పార్టీ జెండా ఎగరవేయటం అంటే అది చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఇప్పుడు మనకున్న పెద్దలు మరి కాన్మూరు నాగేశ్వరరావు గారు సొంతూరు, అలాగే మరి అత్తిల్లోనే పుట్టాడు ఆయన, అత్తిల్లోనే పెరిగాడు. అలాంటి అత్తిల్లోనే ఆయన జెండాను మనం కిందకి దించి మన జెండాను ఎగరేసే పరిస్థితులు మనం ఏర్పరిచామంటే దాని అంతటికీ, దాని శ్రమకు, కృషి అంతా మీ అందరి చలవ, మీరందరూ తీసుకున్న నిర్ణయం, మీరందరూ ఒక సమిష్టిగా మన జనసేన జెండా ఎగరాలి, జనసేన జెండా ఎగరాలి, పవన్ కళ్యాణ్ గారిని ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మరి అత్తిల్లో అఖండ విజయం చేకూరటం జరిగింది. తిరుపతిపురం కానీ, కొన్ని వార్డుల్లో కానీ, ఎంపీటీసీల్లో కానీ, అంటే పేరున మనం చెప్పడం, 18 గ్రామాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి చెప్పడం అన్నది ఈ మీటింగ్లో చాలా కష్టసాధ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ తన శక్తికి మించి ఆ రోజుల్లో ప్రయాణం చేసి విజయాన్ని జనసేన అకౌంట్లో వేసి ఇప్పుడున్న మినిస్టర్ గారికి ముఖ్యమంత్రిలో పట్టే విధంగా వారు అసలు జనసేన పార్టీయే లేదు, అసలు పవన్ కళ్యాణ్ అంటే లేడు అని ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడే వ్యక్తికి నోట్లో కరక్కాయ పడే విధంగా జనసేన పార్టీ జెండా అక్కడ ఎగరవేయడం జరిగింది. మాఘమాసం 2వ ఆదివారం తణుకు సూర్యాలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండి సూర్యనారాయణ మూర్తికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.